క్రైస్ట్ చర్చ్ కు స్వాగతం. మీరు మాతో కలిసి దేవుని స్తుతిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఇది దేవుని పవిత్రమైన సన్నిధి మరియు మీ యొక్క ఆరాధన స్థలం. రండి యేసుక్రీస్తు నామాన్ని కలిసి స్తుతించుదాము. రండి దేవుని యొక్క శక్తి, నీ కృపను రుచి చూసి తెలుసుకుందాము. దేవుని వాక్యాన్ని లోతుగా పరిశోధిస్తూ వాక్యానుసారమైన జీవితం జీవించుదాము. మీరు దేవుని చేత ఎంచబడిన ప్రియమైన బిడ్డలు. దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్, కూకట్పల్లి, హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 7386005545. కాస్మోపాలిటన్ క్రైస్ట్ సినిమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను గాను చిన్న ప్రార్థన మనం చేసుకున్న ఆరాధనకు ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, గొప్ప దేవ, ఈ రాత్రి కాల సమయంలో మీ యొక్క మందిర ఆవరణంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి ఘనపరిచే బాధ్యత, ధన్యత, అవకాశం మీరు మాకు అనుగ్రహించారు. వందనాలు తండ్రి. ఇక ఆరాధనలు ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడవలసిందిగా, ఇక ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు కాపుదల ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమా, ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 1వ కీర్తన, అన్ని కాలంలోనున్న యెహోవా నిన్నే ఆధారమయ్యి. ఈ పాట మనం పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. అన్ని కాలంబులా నున్న యెహోవాని నిన్నాతారం బాయో కన్న తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాలి సానతో ఉన్నతమయ్యుండ మున్నే నీకు నిన్నో ప్రకటన చేయు నిఖిల లోకములను మనుగా చేసిన బలుడా నీవే. లోకంబులా నుడుగాక కరుణ కన్నతోనేలు ప్రభుడావియే అన్ని జీవుల నెరిగి ఆహారమీచోచు నున్న సర్వాజ్ఞ నీవే సఖ్యముగాక ఉన్న లక్షణముల సన్నపించుటకునే చాలుదునా అన్ని కాలంబులా ఉన్న యెహోవాని నిన్నాధారమయ్యు కన్న తండ్రి. మనకు ఆరాధన, కీర్తన, స్తుతియు, మహిమ, ఘనత నీకు. ఒక పాటను మనం పాడుకుంటూ ఆరాధనలో ప్రవేశిద్దాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీచితివి ఎంతో గొప్ప శుభదినము. మేమాందరము ప్రోత్సహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము
మరువాబడని మేలులు చేసినని కొనియాడెదము మరువాబడని మేలులు చేసినని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓచితివాని మా కొరకు భరించితివి శ్రమలు నిందలు ఓచితివాని మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం. ప్రభా మమ్మను కనికరించుము, ప్రభా మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, ప్రభా మమ్మను కనికరించుము. ప్రభా మమ్మల్ని కనికరించుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు నా ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువైబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగని చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినం తిరిగి లేచి పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధ సహాసమును పాప క్షమాపణలు శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రధాన సంఘం ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా కీర్తన గ్రంథము 145వ కీర్తన 8వ అధ్యాయము మనం చదువుకుందాం. కీర్తనలు 145 చాప్టర్ 8th వర్స్. ఖుషి వచ్చి చదివినిపిస్తే తర్వాత వాక్య గ్రంథానికి ప్రవేశిద్దాం. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘాయువంతుడు, కృపాతిశయము గలవాడు. ప్రధాన సంఘం చదవబడిన వాక్య భాగం మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 145వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్యములు కలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. చాలా సందర్భాల్లో మనం ఈ లోకంలో మనము ఉంటున్నప్పుడు ఈ లోకంలో అనేక మంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. అనేకమైన క్యారెక్టర్స్ కలిగి ఉంటారు. కొంతమందిని మనం చూసినప్పుడు అమ్మో ఇతనికి చాలా ఓపిక ఎక్కువ, ఎప్పుడూ కోపం రాదు అంటూ ఉంటారు. ఏంటంటే చాలా ఓపిక ఎక్కువ, ఎప్పుడు కోపం రాదు. ఎప్పుడు కోపం రాదా? వస్తుందండి, అప్పుడప్పుడు వస్తుంది. కానీ అప్పుడప్పుడు వచ్చిన కోపం మాత్రం చాలా భయంకరంగా ఉంటుందంటే ఇది యాస్టీస్గా మన యొక్క దేవుని యొక్క ప్రేమను ఇందులో మనము
అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన సంగమా, మనము మన యొక్క విశ్వాస క్రైస్తవ జీవితాల్లో దేవుని యొక్క ఉగ్రత అనే దాని గురించి మనము భయపడుతూ ఉంటాం. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు అంటే ఇంగ్లీష్లో వెరీ స్లో టు యాంగర్, అంటే కోపం రావడానికి కోపం తెచ్చుకుంటానికి, కోపగించుకుంటానికి చాలా ఆలోచించి, కోపం ఏంటండి, మనం ఏదన్నా ఆలోచించి ఒక పని చేస్తాం, ఆలోచించి ఒక కాంట్రిబ్యూషన్ చేస్తాం, ఆలోచించి ఒక మంచి పని చేస్తాం. కానీ ఆలోచించి కోపించడం మన చేతిలో ఉంటుందా? కోపం మన చేతిలో ఎక్కడ ఉంటుందండి? ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుందండి అనుకుంటా ఉంటాం మనం. అయితే దీర్ఘశాంతము కలిగిన దేవుడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దీర్ఘశాంతము కలిగిన దేవుడే మన మీద కోపాన్ని కూడా ప్రదర్శించగలిగిన దేవుడు. దీర్ఘశాంతం అంటే చాలా ఓపిక కలిగిన వాడు. దట్ డజంట్ మీన్ దట్ హీ వాజ్ నాట్ యాంగర్, హీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎన్ యాంగర్ ఆర్ హీ విల్ నాట్ షో ఎనీ యాంగర్. ఆయన కోపము మన మీద చూపిస్తాడు, కానీ ఆ యొక్క కోపము మన మీద చూపించడానికి ముందుగా చాలా ఓపికగా మనలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఆయన కోపించడానికి ముందే మన జీవితాల్లో, మన యొక్క విశ్వాస క్రైస్తవ జీవితాల్లో మార్పు రావాలి అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఇక వాక్యం మనం చూసినట్లయితే, యెహోవా దయాదాక్షిణ్యములు కలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ప్రియమైన సంగమా, నోహు గారి ప్రయాణం వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలుగా నోహు గారు ఎంతో ఓపికతో ప్రళయము రాబోతోంది, దేవుని యొక్క ఉగ్రత రాబోతా ఉంది, కాబట్టి మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అని నోహు గారు కొన్ని సంవత్సరాలుగా మరి ఆ యొక్క జనాంగాన్ని చెప్పినప్పుడు ఎవరు మారలేదు. దేవుడు కూడా నోవహు గారి ద్వారా ఎంతో ఓపికతో ఆ యొక్క జనాంగంలో మార్పు వస్తుందేమో, నేను ప్రళయము రప్పించడము అది నేను రాకుండా ఆపగలుగుతానేమో అని ఎంతో ఓపికతో ఎదురు చూసిన ఆ యొక్క సందర్భం. కానీ ఈరోజు రాలేదు కదా, రేపు రాలేదు కదా, సంవత్సరం తర్వాత రాలేదు కదా అనే ఆలోచనలో ఉన్న జనాంగము దేవునికి వ్యతిరేకంగా ఈ లోకానికి ఆకర్షింపబడి దేవుని యొక్క ఉగ్రతను వారు పక్కన పెట్టిన విధానం, తద్వారా ఆ యొక్క జలప్రళయంలో సమస్త జీవరాశులు ఇంక్లూడింగ్ మన యొక్క మానవ జాతి కూడా, ఒక్క నోహు గారు తప్పితే అందరూ కూడా మరి ఆ యొక్క ప్రళయములో కొట్టుకుపోయిన పరిస్థితులు. కాబట్టి ప్రియమైన సంగమా, ఓపికతో కూడిన కోపం అనేది ఇక దినపు వాక్య దానాంశం. మన జీవితంలో దేవుని యొక్క ఉగ్రత మనము చూడటం లేదంటే దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ పర్ఫెక్ట్. దేవుని యొక్క ఉగ్రత మన జీవితంలో లేకపోతే మనము నిజమైన విశ్వాసులు, మనం నిజమైన క్రైస్తవులు మనం అర్థం కాదు. అది ఒక ప్రళయములా మన యొక్క జీవితాన్ని కబళిస్తుందని ఎప్పటికప్పుడు ప్రభువా నాకు తెలియకుండా నేనేమన్నా నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నానేమో, నేను విశ్వాసినే, నేను క్రైస్తవుడినే, నీకు ఇష్టమైన జీవితం జీవిస్తున్నాను నేను అనుకుంటున్నాను, నీకు లోబడే జీవితం జీవిస్తున్నాను నేను అనుకుంటున్నాను, అయినప్పటికీ ఇంకా ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తూ నీకు ఉగ్రత అనే ప్రళయానికి నేను నశించిపోతానేమో, నన్ను క్షమించి ప్రభు అనే ఆ యొక్క పశ్చాత్తాప హృదయాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎల్లప్పుడూ గోజానుకునే స్థితిలో మనం ఉండాలి. అప్పుడు దేవుడు దీర్ఘశాంతాన్ని మనకి జీవితాల్లో మనకు అనిపిస్తాడు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. మహోన్నతమైన మా దేవ, కృపగల మా తండ్రి, గొప్ప దేవ, రాత్రి కాల సమయంలో మీకు మందిరావణంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే బాధ్యత, ధన్యత, అవకాశం మీరు మాకు అనుగ్రహించినారు. వందనాలు తండ్రి. గొప్ప దేవ, ఉదయ కాల సమయం నుంచి ఇప్పటి వరకు అనేకమైన ప్రమాదాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, అమర్యాదల నుంచి మమ్మల్ని రక్షించి కాచి కాపాడి
ఎటువంటి అనారోగ్యము, నీరస నిస్సత్తులకి, ప్రమాదానికి, కష్ట నష్టానికి, సైతాన్ అంధకార మతోన్మాద దుష్ట శక్తులకి, లేబర్ శక్తులకి, పొలిటికల్ శక్తులు, పోలీస్ శక్తులకి, డిపార్ట్మెంట్ శక్తులు, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, డ్రగ్స్, నార్కోటిక్స్, జిహెచ్ఎంసీ వారి వల్ల ఎటువంటి ప్రమాదానికి లోను కాకుండా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ భద్రత కాపుదలు బట్టి వందనాలు. కుషిని ప్రిన్స్ని సురక్షిత గృహాన్ని చేర్చున్నారు వందనాలు. ప్రిన్స్కు ఉన్న యొక్క ప్రభా అనారోగ్యాన్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రభా రేపటి దిన స్కూల్కి వెళ్ళగలరు, మీకు సహాయం తెచ్చేయండి. ఈ దినవంత నాయక దాత్రిక ఉద్యోగ వ్యాపార లావాదేవీల్లో మీరు అందించిన రక్షణ భద్రత కాపుదలు బట్టి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకమైన దీవులతో రాత్రి కాల సమయంలో ఎవరైతే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు లేక మీకు సహాయం కోరి ప్రార్థిస్తున్నారు, వారికి కావాల్సిన సహాయం తెచ్చిన, ఎవరైతే హాస్పిటల్లో ఉండి మీ స్వస్థ కోరి ప్రార్థిస్తూ ఉన్నారు, ఎవరైతే నూతనమైన ప్రభా నాయన తండ్రి విద్యా సంవత్సరం, నూతన వివాహ వార్షికోత్సవం, నూతన జన్మదినంలో ప్రవేశిస్తూ మీకు సహాయం కోరి ప్రార్థిస్తున్నారు, వారికి కావాల్సిన సహాయం తెచ్చిన, ఎవరి కుటుంబాలు అయితే అతలాకుతలమవుతున్నాయో, ఎవరి కుటుంబాలు అయితే ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు, వారు దర్శించి మాట్లాడి బలపరిచి బ్రతికించి మీ స్వార్థ సేవలో బలంగా వారిని వాడుకునండి నాయన. వందనాలు తండ్రి. అలాగే ప్రభా గొప్ప దేవా నాయన, ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ప్రభా నాయన తండ్రి ప్రభా భయంకరమైన పరిస్థితులు, భయంకర వ్యక్తుల మధ్య ప్రాణాలకి తెగించి మీ సువార్త వీధి పరిచయాలు చేస్తూ ఉన్నారు డానియల్ స్టీఫెన్ కొన్ని గారు, జిమ్ థ్రాటన్ గారు, డారిన్ ఫెర్గ్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీష గారు, సాజన్ శ్రేష్ఠ గారు మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల ప్రతిదిన అవసరం తీర్చండి. ఏజెన్సీ పరిచారకులను స్టీఫెన్ రాక్ గారు మీరు జ్ఞాపకం చేసుకుని ఏజెన్సీ పరిచయలో వారు మరింతగా వాడబడలాగిన వారి కుటుంబాల ప్రభావ మీకు సహాయం ఇచ్చిన ప్రభావ వందనాలు తండ్రి. అలాగే ప్రభా కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన షాలిని సిస్టర్, అండదు బాబు, శేఖర్, డానియల్, మమతా, మీనా, జ్యోతి, అరుణ, రమ గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, సురేష్ గారు, శాంత గారు, కనకరాజు గారు, మల్లికా మేరీల కుటుంబం, జ్యోతి లక్ష్మి కుటుంబం, జయప్రద గారి కుటుంబం, ప్రమేలి గారి కుటుంబం, ఉషారాణి గారి కుటుంబం, రమ సురేష్ గారి కుటుంబాలని, ప్రభా మీనా లక్ష్మి గారి కుటుంబాన్ని, ప్రభానైనా అనిత గారి కుటుంబాన్ని, రాణి గారి కుటుంబాన్ని, ప్రభాకర్ గారి కుటుంబాన్ని, అబ్రహం గారి కుటుంబాన్ని, ప్రభా ప్రసాదరావు గారి కుటుంబాన్ని, జార్జ్ గారు, జాన్ గారు, లెక్చరర్ రాజు గారు, డాక్టర్ రాజు గారు, చేవెళ్ళ సుధాకర్ సార్ గారి కుటుంబాన్ని ఎండాలుగా ఆశ్రయించండి. చేవెళ్ళలో సుధాకర్ సంఘాన్ని స్థాపించడానికి సహాయం తెచ్చిన ప్రబంధనాలు. రాత్రి కాల సమయం పడకలు వెళ్చుండగా దొంగలు, సైతాన శక్తులు, విజయంతులు దూరపరచండి. ప్రభా నాయన సుఖమైన విశ్రాంతిని అనుగ్రహించండి. రేపటి దినాన్ని మేము తిరిగి లేచి మీరు ఇచ్చే నూతన దినము, నూతన అవకాశం అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగే బాధ్యత అనుగ్రహించండి. రేపటి దినాన ప్రభా శ్రీనివాస్ గారి గృహంలో జరుగుతున్న ఆ యొక్క మీకు ప్రార్థన కుడిక మీ నా మహిమార్థం ఘనతరం జరుగులాగిన మీకు సహాయం దయచేసి కాపుదలని అనుగ్రహించండి ఆయన వందనాలు. అలాగే ప్రభా నాయన తండ్రి ఈ స్థలంలో కట్టబడిన ఇక గృహము, కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘము ఆఫీసును శాస్త్రం ప్రతిష్ఠింప చేయండి. ఇరుగుపురు వారితో సమాధానం ఉంచండి. పట్లూరు ల్యాండ్ చుట్టూ మీకు అంచిక దేవతలు ఉంచండి. అన్యాక్రాంతం కాకుండా గోడ కన్స్ట్రక్షన్, కరెంట్ కనెక్షన్, గృహ నిర్మాణం, చర్చ నిర్మాణం విషయంలో సహాయం తెచ్చేయండి. ప్రభా ఆక్వాకల్చర్, పౌల్ట్రీ, బర్డ్ బ్రీడింగ్, బర్డ్ సప్లిమెంట్స్, ప్రొబయోటిక్స్, హెర్బల్స్, హెల్త్ సప్లిమెంట్స్, హార్ట్ సప్లిమెంట్స్లో మంచి ఆర్డర్స్, మంచి రెవెన్యూ జనరేట్ కాగల భక్తాన్ని గ్రహించి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుంటే భూమి అందులో నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయము, బడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించము, శోధనంతా ఏకాదశిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును గాక, ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, ప్రభు నీ మీద తన సది కాంతిని దింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. ఆమేన్. ఆశీర్వాదము మా మీద వర్షింపచే నీ సత్య వాగ్దత్తము ఈ మహిమీద కృమ్మారించుము దేవా, క్రమరానిద ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. అందరికి వందనాలండి. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ కు స్వాగతం. మీరు మాతో కలిసి దేవుని స్తుతిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఇది దేవుని పవిత్రమైన సన్నిధి మరియు మీ యొక్క ఆరాధన స్థలం. రండి యేసుక్రీస్తు నామాన్ని కలిసి స్తుతించుదాము. రండి దేవుని యొక్క శక్తి, నీ కృపను రుచి చూసి తెలుసుకుందాము.
దేవుని వాక్యాన్ని లోతుగా పరిశోధిస్తూ వాక్యానుసారమైన జీవితం జీవించుదాము. మీరు దేవుని చేత ఎంచబడిన ప్రియమైన బిడ్డలు. దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్, కూకట్పల్లి, హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 7386005545.